ముగ్గురు యువకులు హెల్మెట్ లేకుండా స్పీడ్ గా వెళ్తూ కారు లారీ మధ్యలో దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. కారును ఢీకొట్టి కింద పడిపోయారు. లారీ చక్రాల కింద నలిగిపోతారనుకున్న టైంలో రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నారు. డబ్బు రాజకీయాలను ప్రభావితం చేస్తుందని, ఇలాంటి పరిస్థితిలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్సీ పట్టాభద్రుల స్వతంత్ర అభ్యర్థి హేమలత పటేల్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. కరీంనగర్లో తెలంగాణ చౌక్లో మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కట్ చేశారు. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ టీచర్ గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.